ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. పాండవులు అరణ్యవాసం వెళ్ళే సమయంలో కుంతీదేవి సహదేవుణ్ణి, నాయనా నువ్వు వెళ్ళొద్దు, నీ సోదరుల్ని వెళ్ళని, నువ్వు మాత్రం నా వద్దే ఉండు అని అడుగుతుంది. అప్పుడు అది పద్ధతి కాదు అని చెప్పిన సహదేవుడిని అత్తవారింటికి పంపే ఆడపిల్లలాగా ద్రౌపది చేతిలో పెడుతుంది. సహదేవశ్చ మే పుత్ర సదావేశ్య వనే వసనే యథేదం వ్యసనం ప్రాప్య న్యాయం సీధేన్మహమతి. అమ్మ ద్రౌపది, నువ్వు ధైర్యవంతురాలివి, తెలివైన దానివి, సమర్థురాలివి. నా కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకోమ్మా అని అడుగుతుంది. వీడు తల్లిచాటు బిడ్డ, మిత భాషి, మృదువైన వాడు, ఎప్పుడు మౌనంగా ఉంటాడు. నేను పెట్టేదాకా అన్నం కూడా అడగడు. నేను పిలిచి అన్నం తినరా నాయనా అని పిలిచేదాకా అన్నం కూడా అడగడు. కాబట్టి వీడిని జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్తుంది. అప్పుడు సహదేవుడు వయసు ఎంతో తెలుసా అండి? 40 ఏళ్ళు. ద్రౌపది అలాగే అని అత్తగారికి మాట ఇస్తుంది. ఆ రాత్రి భీముడితో ద్రౌపది ఇట్లా చెప్తుంది: సహదేవుడు మేధావి, అత్యంత బుద్ధిమంతుడు, అమిత పాండిత్యవంతుడు, ధర్మనిష్టాపరుడు, పరాక్రమవంతుడు, ఖడ్గయుద్ధంలో నేర్పరి, పశు పోషణ తెలిసినవాడు. సహదేవుడండి ఆవు కాలి గిట్టల ముద్రలు చూసి ఆవు ఎటువైపు వెళ్ళింది, అది ఎంత దూరంలో ఉంది అని కూడా చెప్పగల ప్రావీణ్యుడు. దేవగురువైన బృహస్పతి వద్ద నీతి శాస్త్రం అభ్యసించినవాడు, జ్యోతిష్య శాస్త్రం క్షుణ్ణంగా తెలిసినవాడు, అందగాడు. కుంతీదేవిది తల్లి ప్రేమ. కొడుకు ఎంత వయసు వాడైనా, వాడికి ఎంత వయసు వచ్చినా తల్లికి మాత్రం వాడు పిల్లవాడే. ద్రౌపదిది భర్త పట్ల అనురాగం, ఆప్యాయత. ప్రతి భార్య కూడా తన భర్త ఇటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలని, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలనే కోరుకుంటుంది. సహదేవుడు కొన్ని కథనాల ప్రకారం శకుని కోరిక మీద కురుక్షేత్ర సంగ్రామానికి ముహూర్తం నిర్ణయించాడు. కాబట్టి అప్పుడు కృష్ణుడు కొంచెం ఏదో మతలబు చేశాడు అనుకోండి, రాసుల స్థితిగతులు కొంచెం మార్చాడు, అది వేరే విషయం. దీనికి సంగ్రామానికి ముహూర్తం నిర్ణయించిన వాడు సహదేవుడు. ధర్మరాజు ఏదైనా సలహా కోసం సహదేవుడి వైపే చూసేవాడుట. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ధృతరాష్ట్రుడు గాంధారీల వానప్రస్థ సమయంలో కుంతీదేవి కూడా వాళ్లతో వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడు భీముడు, అమ్మా ఇంతకాలం నువ్వు కష్టాలే అనుభవించావు, ఇప్పుడు రాజమాతగా సుఖపడవచ్చు కదా అని అంటే, నాయన నేను నీ మేలు కోరే, నీ గురించే వాళ్ళకి గాంధారికి సేవ చేయటానికి వెళ్తున్నాను. ఎందుకంటే నువ్వు గదాయుద్ధంలో దుర్యోధనుడు తొడల మీద కొట్టి చంపేశావు. అది మనసులో పెట్టుకుని గాంధారి ఎక్కడ నిన్నేమన్నా శపిస్తుందేమో అన్న భయంతో ఆమెకి శుశ్రూష చేయటానికి వెళ్తున్నాను అని చెప్పి చెబుతుంది. మీకు ఇప్పుడు అర్థం కాదు నాయన, 35 ఏళ్ల తర్వాత గాంధారి కృష్ణుణ్ణి శపించిన శాప ఫలితం అప్పుడు తెలుస్తుంది. ఆ గతి మీకు రాకూడదనే నేను వాళ్ళతో వెళ్తున్నాను అంటుంది. అంతేకాకుండా ఆ వానప్రస్థం వెళ్ళేటప్పుడు మళ్ళీ
ధర్మరాజుని పిలిచి, నాయన, సహదేవుడు అందరిలోకి చిన్నవాడు, సుకుమారువాడు, తల్లి లేని బిడ్డ, వాణ్ణి నువ్వు కన్న కొడుకులాగా చూసుకో నాయన అని చెప్పి ధర్మరాజుకి చెప్పి వెళ్తుందండి. అంటే తను కష్టపడ్డా పర్వాలేదు, పిల్లలు కష్టపడకూడదు అన్నది తల్లి ప్రేమ. వానప్రస్థంలో మంటల్లో కుంతీదేవి మరణించింది అన్న వార్త తెలిసి ఎక్కువ బాధపడ్డది, దుఃఖించింది సహదేవుడు, ద్రౌపది అండి. ఇద్దరి తల్లి ప్రేమ, ఇటు భార్య ప్రేమ రెండూ కూడా గొప్పవే. మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. స్వస్తి.